ఒక టెన్స్‌ని ఎక్కడ, ఎలా ఉపయోగించాలి? అట్లాగే ఆ టెన్స్ యొక్క వాక్య నిర్మాణం అంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? అలాగే ఆ టెన్స్ యొక్క వాక్యాలను రాసేటప్పుడు కీవర్డ్స్‌గా ఏ వర్డ్స్‌ని ఉపయోగించాలి అని మనం తెలుసుకోగలిగినట్లయితే ఆ యొక్క టెన్స్ గురించి పూర్తిగా మనకు అవగాహన వస్తుందనమాట. అయితే ఈ వీడియోలో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే అలవాటుగా చేయు పనులను తెలపడానికి ముఖ్యంగా ఉపయోగిస్తూ ఉంటాము. యూసేజ్ వచ్చి అలవాటుగా అంటే నిత్యం రోజువారీ చేయు పనులను చెప్పటానికి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. దీని యొక్క స్ట్రక్చర్ అంటే వాక్య నిర్మాణం ఏముంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ వి1 ప్లస్ ఎస్ఆర్ఈఎస్ వర్బ్ 1కి ఎస్ కానీ ఈఎస్ కానీ కలపాలన్నమాట. ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ లేక అదర్ వర్డ్స్. ఈ విధంగా దీని యొక్క స్ట్రక్చర్ ఉంటుంది. ఈ వీడియోలో మనం హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్ అంటే రాజా, అట్లాగే రమణి, అట్లాగే ఏ డాగ్ అంటే ఏకవచన నామవాచకములు వచ్చినప్పుడు అంటే హీ, షీ, ఇట్ ఏకవచన నామవాచకములు వచ్చినప్పుడు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని ఎలా చెప్పాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఎస్ కానీ ఈఎస్ కానీ వర్బ్ 1కి ఎస్ కానీ ఈఎస్ కానీ కలపవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి డూ డస్ అయింది అంటే ఈఎస్ కలిపాం అనమాట. గివ్స్ దీనికి ఎస్ కలిపాం అనమాట. సేస్ ఎస్ కలిపాం అనమాట. టేక్స్ ఎస్ కలిపాం అనమాట. అంటే వెర్బ్కి కొన్ని సందర్భాల్లో ఈఎస్ కలపాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో ఎస్ని కలపాల్సి వస్తుంది అనమాట. అయితే కొన్ని ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాము. హీ వేక్స్ అప్ ఎట్ 5 o'clock. అతను ఉదయం 5 గంటలకు నిద్రలేస్తాడు అంటే ప్రతిరోజు కూడా అతను ఉదయం 5 గంటలకే నిద్రలేస్తాడనమాట. షీ గోస్ మార్నింగ్ వాక్. ఆమె ప్రతిరోజు ఉదయం నడుస్తుంది. ప్రతిరోజు అలవాటుగా ఆమె మార్నింగ్ వాక్ చేస్తుందన్నమాట ప్రతిరోజు. ఇట్ టేక్స్ బాత్ ఎవ్రీడే. అది ప్రతిరోజు స్నానం చేస్తుంది. అదేంటి ఇక్కడ ఏ డాగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఒక జంతువు ఏదైనా అవ్వచ్చు అనమాట. ఇట్ టేక్స్ బాత్ ఎవ్రీడే ప్రతిరోజు స్నానం చేస్తుంది అలవాటుగా. అయితే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ను వాడేటప్పుడు కొన్ని కీవర్డ్స్‌ని ఉపయోగించాలన్నమాట. డైలీ అంటే రోజువారీ, ఆఫెన్, ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, రెగ్యులర్లీ, యూజువల్లీ, జనరల్లీ, ఆల్వేస్, సమ్టైమ్స్ మొదలైన కీవర్డ్స్ని ఉపయోగించి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క సెంటెన్సెస్ చెప్పవలసి ఉంటుంది. అయితే ఈ పై కీవర్డ్స్ని సెంటెన్స్కు ముందు కానీ చివరన కానీ ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట. ఎక్కడ ఉపయోగించినా దాని మీనింగ్ ఏమీ మారదన్నమాట. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని మనం ఎక్కడ ఉపయోగించాలంటే అలవాటుగా అంటే నిత్యం రోజువారీ చేయు పనులను చెప్పడానికి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని ఉపయోగించవలసి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.